మండలంలోని 12,000 కుటుంబాల్లో 9,000 కుటుంబాలు పొదుపు సంఘం సభ్యులుగా మారిపోయారు. 17 ఏళ్ల కాలంలో 3,800 కుటుంబాలు దారిద్ర్య రేఖకు ఎగువకు వచ్చాయి. ఒకప్పుడు భిక్షాటన చేసిన ఈ రామసుబ్బమ్మ రైతుగా ఎదిగింది అలానే. నా పిల్లలు నేను ఆడుకొని ఎప్పుడు పాత బట్టలు పాతవే నా జీవితం అంతా పోయింది సార్. నేను ఒక్కొక్క ఇంటికాడికి పోయిన తర్వాత సార్ నేను అనుకున్నదని నా జీవితం అంతా ఇదేనేమో, మా బతుకంతా ఇదేమో ఆడుకోదిని ఉండేవాళ్ళమేమో. మాకు ఇలాంటి ఇండ్లు ఇలాంటి బట్టలు మాకు జీవితంలో నేను చూస్తానా కడతానా అనే అది కానీ లేదు సార్. అప్పుడు ఆశ అంతా నిరాశతో బతికేవాళ్ళం సార్. అంతా ఆలోచన చేసేదాన్ని సార్. సర్లే కానీ దేవుడు ఉన్నాడు అనే దాంట్లో ఇప్పుడు నాకు ఎలుగు తెప్పించిందంటే నా సంఘం సార్. సామాజిక ఎదుగుదలతో పాటు పొదుపు సంఘం ద్వారా రుణాలు తీసుకున్న కుటుంబాలు వారి రుణ మొత్తాలను పరిశీలిస్తే వీటిల్లో ఒక్క రూపాయి కూడా వృధా పోనివ్వలేదు. ఇప్పుడు ఓర్వకల్లు మండలంలో దాదాపు ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరు. అందరిలోనూ స్వయం ఉపాధి తెచ్చిన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. పొదుపు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, రుణాల వసూలు తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక కమిటీలతో పాటు వాటన్నింటినీ సమన్వయపరిచేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుపుకుంటూ క్రమం తప్పకుండా సంఘం సమావేశాలు నిర్వహించి వాటిలో అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తూ సమష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. పొదుపు ఉద్యమానికి ముందు 6% కూడా లేని మహిళా అక్షరాస్యత ఇప్పుడు 80% అయింది. 2,250 మంది చిన్నారుల స్వేదం చిమ్మిన అదే ఓర్వకల్లు ఈ రోజున బాల కార్మికులే లేని మండలంగా ఎదిగింది. వారి సాధికారిత ఊరికే పోలేదు. మండలంలోని మహిళలంతా సామాజిక సమస్యలపైన దృష్టి సారించారు. వరకట్న సమస్యలు, అత్తింటి ఆరళ్లు, అవినీతి జాడ్యం అన్నింటిపైన పోరాటం ప్రారంభించారు. సామాజిక కార్యక్రమాలు కూడా మేము చాలా చేసినాం సార్. గ్రామంలో ప్రతి వీధికి వెంట మురికి కాలువలు ఉన్న విశాలమైన రోడ్లు చేసుకున్నాం మేము. అమ్మాయిలపై అరాచకాలు జరుగుతుంటే కూడా ఒక అమ్మాయిని ఇట్లే భర్త కొట్టి వరకట్న వేధింపులతోని బాయిలో పడింది సార్. అమ్మాయిని బయట తీసి అతనికి స్టేషన్లో కేసు పెట్టి శిక్ష పడేలాగా చేసినాం మేము. ఆయన 5 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. మేము కోర్టుకు వెళ్ళి మేము అమ్మాయి తరపున పుట్టింటి వాళ్ళు మేము పేదవాళ్ళం మేము రాలేమంటే కూడా ఆ బాధ్యత మాపై వేసుకొని మేము మా ఇంట్లో భర్తలు అందరికి నచ్చజెప్పుకొని ఈరోజు అమ్మాయి రేపు ఇంకొకరు ఇట్లా జరగకూడదు మన గ్రామంలో అని చెప్పి మేము కోర్టుకు వెళ్ళి కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది. అతనికి శిక్ష పడితే అట్లా చేసినాము. మొట్టమొదట మా గ్రామంలో ముసీలు పేదవాళ్ళు 2 కొడుకులు లేరు, అన్నం పెట్టే దిక్కు లేరు. మా గ్రామ సంఘం మీటింగ్లో ఏమని చెప్పానంటే, అమ్మా చూడు మన ఊరంతా ఇంతమంది ఉన్నాం ఊర్లో, కానీ ఈ 2 ముసలి వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. ఒక రెడ్డి పట్టించుకోలే, ఒక కర్ణం పట్టించుకోలే, ఒక మిగతా అధికారులు కూడా పట్టించుకోలే. మరి వాళ్ళకి ఎవరు పోషణ చేస్తారు అన్నది గ్రామైక్య సంఘం మీటింగ్లో మాట్లాడుకున్నాం. మనం 100 ఇవ్వాలంటే మన చేత కాదు. నెలకు ఒక 100 రూపాయల చొప్పున 5 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళకి 2కి ఇద్దాం. ఇట్లా మనం ఇస్తూ ఉంటే దీన్ని ప్రభుత్వం దృష్టికి తెలిపి మన గ్రామంలో కాదు ఇతర మన ఊళ్ళో కాదు మిగతా వేరే ఊర్లలో కూడా పేదవాళ్ళు ఉంటారు. ఇలాంటి ముసలి వాళ్ళకి ఎవరు అన్నం పెట్టేవాళ్ళు లేరు, కొడుకులు పెట్టరు, కోడళ్ళు పెట్టరు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళకంతా మనం ఇచ్చేసుకుని ప్రభుత్వం దృష్టికి పెట్టాలి దీన్ని అన్న ఉద్దేశంతో వాళ్ళకి పింఛన్ ఇప్పించాం. మా గ్రామైక్య సంఘం తరఫున మేము వాళ్ళకి పింఛన్ ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తెలిపాం. తెలిపిన తర్వాత ఎండేఓ ఎంఆర్ఓ అందరు వచ్చారు, పింఛన్ ఇస్తున్నారు. ఆ రోజు మేము ఈ 2 ముసలి వాళ్ళని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం. పింఛన్ ఇచ్చేటప్పుడు సార్ నమస్తే, దయచేసి మీరు ఇప్పుడు పింఛన్ ఆపండి అన్నాం నిలబడి. అంటే ఏంటమ్మా అన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలా సార్, మరి ఇలాంటి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలా, వీళ్ళు ఎవరు ముసలి వాళ్ళు, ఎవరికి పని చేయడానికి చేతనవుతుంది, మరి ఎలాంటి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలా అని అడిగాను. అడిగితే అప్పుడు వాళ్ళు ఇచ్చేసుకొని మరి వీళ్ళ కాళ్ళు లేవా, చేతులు లేవా, కళ్ళు లేవా, వీళ్ళకి కష్టం చేసుకునే స్తోమత లేదా, మరి ఇలాంటి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలా, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలని అప్పుడు అడిగితే
అప్పుడు మీ ఊరి వాళ్ళు ఇచ్చిన పేర్ల మీదుగానే మేము ఇస్తున్నాము అంటే మా ఊరి వాళ్ళకి కళ్ళు లేవు సార్, మరి మీరు ఉన్నారు కదా, మీరు చూడండి, మీ కళ్ళతో చూసి మీరు ఇవ్వచ్చు అంటే ఇవ్వండి, లేదంటే మా గ్రామ సంఘం ద్వారా మేము ఇస్తున్నాం మా గ్రూపుల ద్వారా అని చెప్పారు. అప్పుడు ఇచ్చిపోయారు. మొత్తంగా 70 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకే ఓర్వకల్లు ఇప్పుడు పొదుపు విశ్వవిద్యాలయం, ఓ అభివృద్ధి నమూనా. 2015 నాటికి ఓర్వకల్లుని పేదరికం లేని మండలంగా తీర్చిదిద్దాలనేది పొదుపు లక్ష్మి ఐక్య సంఘం ఆశయం. 30 మంది సభ్యులతో ప్రారంభించి ఒక నిశ్శబ్ద విప్లవంగా సాగుతున్న ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య పనులు 2015 నాటికి ఓర్వకల్లు మండలాన్ని నిరక్షరాస్యత లేని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిన, అంటరానితనాన్ని పారదోలిన ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య తలపెట్టిన యజ్ఞం విజయవంతంగా సాగుతుందని ఆశిద్దాం. కెమెరామెన్ శేషుతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు.